కాకి తల మీద వాలితే మరణం. ఇది ఒక మూఢనమ్మకమా లేక మనకు తెలియని సైన్సా? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకి తల మీద వాలినా లేదా తన్నినా మరణమని లేదా తలస్నానం చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాకి శనిదేవుడి వాహనం. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మరణించిన వాళ్ళకి పిండం పెట్టేటప్పుడు కాకులకే పెడతారు. కాబట్టి కాకి తంతే శని పట్టుకుంటాడని, కాకి తంతే మరణం సంభవిస్తుందని సిగ్నల్ అని నమ్ముతారు. కానీ దీని వెనుక సైన్స్ దాగి ఉంది. అవును, మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసే తప్పేంటో తెలుసా? పిల్లలకు పురాణాలకు సంబంధించి కానీ ఆచారాలకు సంబంధించి కానీ ఏదైనా సందేహం అడిగినప్పుడు ఏమో మా పెద్దవాళ్ళు చేశారు మేం చేస్తున్నాం అని చెప్పే పెద్దవాళ్లే ఎక్కువ. ఉదాహరణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తాం. దానికి సరైన ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే దానిని ఒక మూఢనమ్మకం అని చెప్పి వదిలేస్తారు ఇప్పుడున్న జెన్జీ కిడ్స్. అదే పసుపు క్రిమి సంహారిణి, అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయి అని చెప్తే ఎందుకు నమ్మరు? సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద వాలితే స్నానం చేయాలి. ఎందుకంటే కాకి కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, వంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గీరినప్పుడు, పొడిచినప్పుడు, వాలినప్పుడు ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకొని ఉండిపోతాయేమోనని తలస్నానం చేయమంటారు. ఇది పిల్లలకి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా కొట్టిపారేశారు. కానీ మన పూర్వీకులు కాకి రూపంలో మనల్ని కలుసుకోవచ్చునని, అందుకే పిండ ప్రదానం చేసినప్పుడు కాకికి పెట్టేలా చేస్తారని. సో కాకి మనల్ని తాకినప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే చాలు అని చెప్తున్నారు జ్యోతిష్యులు. కాకికి ఆహారం పెడితే శనిదేవుడికి మాత్రమే కాదు, పితృదేవతల సమర్పణ అని కూడా భావిస్తారు. సో ఇందులో దాగి ఉన్న సైన్స్ ఇదే.